హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఊతప్పం చేశానండి. అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను. ఇదేంటంటే మన ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి, దాన్నే కొంచెం మనం ఇడ్లీలు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం థిక్గా రుబ్బుకుంటాం. అలా కాకుండా దీనికి కొంచెం పలచగా చేసుకోవాలి. అండ్ ఇది వెంటనే రుబ్బింది బాగోదండి టేస్ట్. అది ఒక రోజు నైట్ అంటే ముందు రోజు నైట్ తీసి బయట పెట్టుకొని మార్నింగ్ దీన్ని ఊతప్పగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనం గ్యాస్ మీద కడాయి పెట్టి కొంచెం హీట్ ఎక్కింది అనేటప్పుడే దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దీన్నేమో కొంచెం దిబ్బగా అంటే పలచగా అట్లా కాకుండా కొంచెం దిబ్బగా వేసుకోవాలి. చాలామంది ఏంటంటే కడాయిలో కూడా వేసుకుంటారు. నేను అలా కాకుండా పెనం మీద వేస్తాను. అయితే కొంచెం దిబ్బగా వేసి దాని మీద ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, చాలామంది ఏంటంటే టమాటో, క్యారెట్ తింటే అది వేసుకుంటారు. కానీ మా మమ్మీకి ఏంటంటే కిడ్నీలోన స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. సో అందుకని తన కోసమని నేను వేయలేదు. టమాటా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఏంటంటే ఆ మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర మాత్రమే వేసాను. దీనికి ఏంటంటే మనం చట్నీ కూడా లేకుండా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. వెరీ సింపుల్.